డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట భూసార పరీక్ష కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేలలోని పోషకాల లభ్యతను తెలుసుకుని తదననుగుణంగా ఎరువులు వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాకు సంబంధించి 2623 నమూనాలు సేకరించేలా వ్యవసాయ శాఖ లక్ష్యం నిర్దేశించింది. జూన్ నెలాఖరు నాటికి పరీక్షా ఫలితాల కార్డులను రైతులకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమతుల్య ఎరువుల వాడకం గురించి మనం భూసార పరీక్ష అనేది చేస్తాము. ఈ భూసార పరీక్షలో ముఖ్యంగా ఏంటంటే పంట దిగుబడి పెరగడానికి, అదేవిధంగా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడానికి, డబ్బుని ఆదా చేసుకోవడానికి, అదేవిధంగా నేలలో సమతుల్యతను కాపాడడానికి మనం భూసార పరీక్ష అనేది చేస్తాము. ముఖ్యంగా మనం మట్టి నమూనా సేకరించేటప్పుడు పొలంలో సుమారుగా చిన్న చిన్న కమతాల్లో అయితే మనం 10 నుంచి 15 చోట్ల మనం నమూనాలు సేకరిస్తాము. అదేవిధంగా పెద్ద కమతాల్లో 5 నుంచి 10 ఎకరాల రైతుల దగ్గర అయితే 20 నుంచి 30 వరకు నమూనాలని మనం నమూనా సేకరిస్తాము. మనం నమూనా సేకరించే ప్రదేశంలో 15 సెంటీమీటర్ల లోతులో మనం నమూనాను సేకరించి దాన్ని ఒక 100 గ్రాములు చెప్పిన నమూనాన్ని తీసుకుని అవన్నీ కలిపి ఒక క్వార్టరింగ్ మెథడ్ లాగా దాన్ని 500 గ్రాములు వచ్చేలాగా శాంపిల్ని ఒక సంచిలో వేసి మన భూసార పరీక్షా కేంద్రానికి పంపించడం జరుగుతుంది. ఇందులో మన భూసార పరీక్షా కేంద్రాల్లో ముఖ్యంగా ఏంటంటే ఆ రైతు వివరాలు, అదేవిధంగా సర్వే నంబరు, తర్వాత విస్తీర్ణము, గత సంవత్సరం వేసినటువంటి పంట, ఇవన్నీ వివరాలతో కూడినటువంటి స్లిప్ని ఆ కవర్లో ఉంచి మన భూసార పరీక్షా కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత గత 2025-26 సంవత్సరానికి మనకి 25,330 నమూనాలని లక్ష్యంగా ఇచ్చేవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 2,623 శాంపిల్ని లక్ష్యంగా నిర్ధారించారు. ఆ ప్రకారం మనకి ప్రతి మండలం నుంచి కూడా అంటే ఈ జూన్ నెలాఖరు లోపల భూసార పరీక్షా ఫలితాల కార్డుని రైతులకు అందించడం అనేది జరుగుతుంది. ఇది కాకుండా NMNF అంటే నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా 15,159 నమూనాలని మనకు లక్ష్యంగా ఇచ్చారు. ఇందులో సుమారుగా 9,800 శాంపిళ్లు మన కేంద్రానికి వచ్చినాయి. ఇందులో 8,800 శాంపిల్ వరకు మేము పరీక్షలు చేయడం జరిగింది. మన భూసార పరీక్షా కేంద్రంలో ముఖ్యంగా 12 పారామీటర్లని మనం ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది. ఈ 12 పారామీటర్లలో మొట్టమొదటిది ఉచితని సూచిక అంటే pH అంటాం మనం. ఇది 6.5 నుంచి 7.5 మనకి సాధారణంగా ఉన్నట్టయితే అది పంటకు అనుకూలం. లవణ సూచిక EC అంటాం మనం. EC అనేది కూడా 0.1 నుంచి 2.0 వరకు ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని విత్తనాలు మొలకెత్తడానికి సామర్థ్యం సరిపోదు కాబట్టి అవి మనకి పంటకి పనికిరావని చెప్పి నిర్ధారించడం జరుగుతుంది. అదేవిధంగా సేంద్రీయ కర్బనం అనేది 0.5 నుంచి 0.75 ఉండాలి. అదేవిధంగా లభ్య నత్రజని, ఈ లభ్య నత్రజని అనేది 280 నుంచి 560 kg per hectare అనేది మనకి మీడియంగా ఉండాలి. అదేవిధంగా భాస్వరం, లభ్య పొటాషు, లభ్య గంధకము, లభ్య బోరాన్ ఇవన్నీ కూడా భూసార పరీక్షల్లో మనకు తెలుస్తాయి. అదేవిధంగా సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు, ఇనుము, అదేవిధంగా మాంగనీసు, కాపరు, రాగి అనేది మనం టెస్టులు ఈ పరీక్షలు అనేవి నిర్వహించి ఈ భూసార పరీక్షా ఫలితాల కార్డుల్ని రైతుకి అందించి ఏదైతే మన భూసార పరీక్షా ఫలితాల ద్వారా మనకి ఎరువులు వాడకం అనేది చేస్తారో అప్పుడు మనకి దిగుబడి అనేది పెరుగుతుంది, తక్కువ ఖర్చు అనేది రైతుకు వస్తుంది.